నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. మనకి ఇక చంద్రగ్రహణం రాబోతుందని అంటున్నారు కదా! ఈ గ్రహణం మనకుంటుందా? ఎటువంటి నియమాలు పాటించాలి? పట్టు విడుపు సమయాలేంటి? మనమే కాకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కడున్నా సరే ప్రెగ్నెంట్ లేడీసు ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఎటువంటి నియమాలు, జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి మార్చి 25వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి, అంటే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి. ఆ రోజే మనము హోలీ పండుగను జరుపుకుంటాం. ఈ ఫాల్గుణ పౌర్ణమిలో ఆ రోజు విశేషంగా మరొక పండగ ఏంటంటే లక్ష్మీ జయంతి. పౌర్ణమి పూట, ఫాల్గుణ పౌర్ణమి పూట లక్ష్మీ జయంతిగా చేసుకుంటాము. ఈ హోలీ పండుగ రోజే ఈసారి మనకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. అయితే ఈ గ్రహణం పట్టు సమయాలు చెప్తాను. పట్టు సమయం వచ్చేసి 10 గంటల 23 నిమిషాలకి ఉదయం మార్చి 25వ తారీఖు. విడుపు సమయం వచ్చేసి 3 గంటల 2 నిమిషాలు. మొత్తంగా 4 గంటల 39 సెకండ్ల పాటు మనకి ఈ గ్రహణ సమయం అయితే ఉంది. సహజంగా మనకి ఏదైనా సూర్యగ్రహణం కానీ, చంద్రగ్రహణం కానీ ఉంది అని అంటే పట్టు స్నానం చేయటం, అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయటం, ఆ గ్రహణ కాలంలో ఏమీ తినకుండా ఉండటం, ఇంట్లో ఉండే అన్ని వస్తువుల మీద దర్భపుల్లల్ని వేసి ఉంచుకోవటం, ఒకవేళ దర్భ దొరకపోతే తులసి ఆకులైనా వేసుకుంటూ ఉంటారు, లేదా గరికనైనా వాడుతూ ఉంటారు. అలాగే మనం పట్టు సమయం ఏదైతే ఉందో, అంటే గ్రహణం పట్టే సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ముందుగానే మనం తిన్న పదార్థం కూడా మనకి జీర్ణం అయిపోయి ఉండాలట. అందుకనే ముందుగానే ఏదైనా తినాల్సినవి భోజనం కానీ ఆ టైమింగ్స్ బట్టి మనం తినేయటం, వండిన పదార్థాలు ఏవి ఉంచకపోవటం, విడుపు సమయం అయిన తర్వాత ఇంటినంతా శుభ్రం చేసుకొని, దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మాత్రమే వండి తింటూ ఉంటాం. ఇవి సహజంగా గ్రహణ సమయాల్లో, అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా మనం పాటించే మామూలు నియమాలు ఇవన్నీ ఉంటాయి. తినే ఆహార పదార్థాలు ఏవైతే నిల్వ పదార్థాలు ఉంటాయో వాటన్నిటి మీద దర్భపుల్లలను వేసుకోవటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఈసారి వచ్చిన మార్చి 25వ తారీఖు ఈ 2024 సంవత్సరంలో తొలి గ్రహణంగా చెప్పవచ్చు. ఈ గ్రహణం వచ్చేసి మనకి లేదండి ఈసారి. అంటే మన ఇండియా వాళ్ళు మనం ఈ నియమాలేవి పాటించక్కర్లేదు. మనకి ఈ గ్రహణం అనేది కనపడదు. కాబట్టి అందులో ఇది ఉదయం వచ్చింది కాబట్టి మనకి ఏమీ దానికి గ్రహణం తాలూకు నియమాలు మనం చేయటం కానీ, పట్టు విడుపు స్నానాలు చేయటం కానీ అవి ఏమీ మనం చేయక్కర్లేదు. ఆ రోజు హోలీ పండగ కాబట్టి హోలీ కూడా జరుపుకోవచ్చు. అలాగే ఆ రోజు లక్ష్మీ జయంతి కాబట్టి మనం అమ్మవారికి పూజ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ గ్రహణం తాలూకు నియమాలు మనం పాటించాం కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే గనక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన దేశానికి లేదు కానీ కొన్ని వేరే దేశాల్లో ఎవరైతే మన సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళందరూ అంటే ప్రెగ్నెంట్ అయితే గనక వాళ్ళందరూ తప్పనిసరిగా గ్రహణ తాలూకు నియమాలు పాటించాలి. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మనకి లేకపోయినా కూడా ఈ గ్రహణం కొన్ని తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటేనే చాలా మంచిదండి. ఆరోగ్యపరంగా అంటే బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి ఈ చిన్న చిన్న నియమాలు అనేవి గర్భిణీ స్త్రీలు మనకి లేకపోయినా కూడా సాధ్యమైనంత వరకు పాటించడం చాలా మంచిది. మార్చి 25వ తారీఖు మనము ఈ గ్రహణం లేకపోయినా సరే ఆ రోజు మామూలు వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే మామూలు వాళ్ళందరం ఎవరైతే ఉంటామో ఆ రోజు హోలీ పండుగ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఆ రోజు అమ్మవారి పూజ, లక్ష్మీ జయంతి పౌర్ణమి గడియల్లో చేసుకుంటూ ఉంటారు. అయితే మిగతా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే కనుక సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఉండటమే మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు, అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ లేడీస్. అలాగే మన వాళ్ళు మన సాంప్రదాయాలు పాటిస్తూ వేరే దేశంలో ఉన్నవాళ్ళు, అంటే ఎక్కడైతే గ్రహణం పడుతున్న దేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు ఒక రూమ్లో ఉంటూ బయటికి రాకుండా ఉండటం మంచిది. ఏదైతే పట్టు విడుపు సమయాలు చెప్పానో ఆ సమయాల్లో మనం బయటికి రాకుండా ఉండటం. ఒక్కొక్కసారి కొంతమంది ఉద్యోగాలు చేసే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. బయటికి వెళ్ళవలసిన పనులు చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడే ఆడవారు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి తప్పదండి. కానీ ఇంట్లోనే ఉంటున్నాము అనుకున్న వాళ్ళైతే గనక సాధ్యమైనంత వరకు ఇంట్లోంచి ఆ వెసులుబాటు ఉంది అనుకున్న వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటే మంచిది. అలాగే ఒక సైడ్కి తిరిగి పడుకోవటం, ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే చాలా మంచిది. అలాగే ఈ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో, గ్రహణ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఏవైనా దేవుని స్తోత్రాలు చదువుకోవటం. ఇక్కడ లలితా చాలీసా చూపిస్తాను కదండి, ఆ లలితా చాలీసా కానీ, హనుమాన్ చాలీసా కానీ అటువంటివి చదువుకోవటం, లలితాదేవి సహస్రనామం కానీ, ఖడ్గమాల స్తోత్రం, మణిద్వీపవన్న ఇటువంటివి ఏవైనా కూడా పారాయణం చేసుకోవచ్చండి. అంటే ఆ కాసేపు ఎవరికైతే ఇంట్లో ఉండగలిగే వెసులుబాటు ఉంటుందో వాళ్ళు మాత్రం, ఇప్పుడు బయటికి వెళ్ళే ఆడవాళ్ళని ఏమీ చేయలేము కాబట్టి వాళ్ళు తప్పదు వెళ్తారు, మన గ్రహణం లేదు కాబట్టి. ఇంట్లోనే ఉంటున్నాము అనుకున్నప్పుడు మాత్రం ఆ గ్రహణకాలం ఏదైతే ఉందో ఆ కాసేపు కూడా దేవనామస్మరణ చేస్తే చాలా మంచిది. మీరు ఏదైనా రామకోటి బుక్స్ రాయటం
కానీ లేదా ఇంకేదైనా పారాయణం చేయటం కానీ అటువంటివి చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమీ చదవడం రాకపోతే కనుక శ్రీమాత్రే నమః అనుకుంటూ లేదా స్వామివారిని తలుచుకుంటూ కూడా కాసేపు ఆ కాలం అలా గడిపితే చాలా మంచిదని అంటారు తల్లికి, బిడ్డకి. ఆ టైంలో ఏంటంటే కత్తితో కూరలు కట్ చేయడం కానీ, ఫ్రూట్స్ కట్ చేయడం కానీ చేసుకోకూడదని అంటారు. ఎందుకంటే అలా కట్ చేసినప్పుడు మన పురాణాల ప్రకారం అంటే పెద్దవాళ్ళ ప్రకారం గ్రహణం మొర్రి పుల్లలు పుడతారు. అంటే వాళ్ళ పెదవి దగ్గర లిప్స్ దగ్గర ఏదైతే చీలినట్టుగా పుడుతూ ఉంటారు కదండి పిల్లలు. అలా గ్రహణ టైంలో ఇటువంటి నియమాలు పాటించడం అలా పుడతారు అని అంటారు. అది పాటించడానికి వీలున్న వాళ్ళు పాటిస్తేనే చాలా మంచిది. కొంతమందికి కుదరినప్పుడు వాళ్ళు వదిలేయండి. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండగలిగిన వాళ్ళైతే కనుక అటువంటివి చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా అమ్మవారి నామస్మరణ, దైవ నామస్మరణ చేసుకుంటే మంచిది. మరి మిగతా వాళ్ళందరం కూడా మనం ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. గ్రహణ శుద్ధి నియమాలు ఏవైతే ఉన్నాయో అవేమీ చేసుకోని అవసరం లేదండి. సహజంగా మనం గ్రహణం ముందు స్నానం చేస్తాం, గ్రహణం విడిచాక స్నానం చేస్తాము, అలాగే ఏమీ తినకుండా ఉంటాము, దర్భపుల్లలు వేస్తామని చెప్పాను కదా, అవేమీ కూడా మనం ఈ గ్రహణానికి మనం ఏమీ చేయక్కర్లేదు. నిరభ్యంతరంగా ఆ రోజు మనము హోలీ పండుగను జరుపుకోవచ్చు. అలాగే లక్ష్మీ జయంతి కాబట్టి పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు అమ్మవారికి విశేషంగా అభిషేకాలు చేసుకోవడం, క్షీరదీపాన్ని వెలిగించడం, నేను లక్ష్మీ జయంతి పూజను కూడా షేర్ చేస్తున్నాను. మీరు చేసుకోగలిగితే కనుక అటువంటివన్నీ అమ్మవారికి అభిషేకాలు చేసుకోవడం, చక్కగా ఇంట్లో పండగ వాతావరణంగా అమ్మవారి జయంతి కాబట్టి నిరభ్యంతరంగా పండగ వాతావరణంగా ఈ గ్రహణం రోజు మన ఇంట్లో పూజలు కూడా చేసుకోవచ్చు. అది ఇంకా చాలా చాలా మంచిది. ఎందుకంటే పౌర్ణమి అనేది అమ్మవారికి సంబంధించింది. అటువంటి రోజుల్లో ఈ విధంగా క్షీరదీపాన్ని కూడా అమ్మవారికి వెలిగించి మనకు సాధ్యమైనంత వరకు అమ్మవారి పూజ చేసుకోవడం లేదా స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిదనమాట. గ్రహణ నియమాలు అయితే మనమేమీ పాటించిన అవసరం లేదు. అలాగే పట్టు విడుపు స్నానాలు అక్కర్లేదు. దర్బలు తెచ్చి ఆహార పదార్థాల మీద వేయటం కానీ, ఆల్రెడీ వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తర్వాత తినకూడదని కానీ అవి మనం ఏమీ పాటించక్కర్లేదండి. ఈసారి గ్రహణానికి మనం మామూలుగానే మన పనులు మనం చేసుకోవచ్చు. బయట పనులకు వెళ్ళేవాళ్ళు బయట పనులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఒక గర్భిణీ స్త్రీలు మాత్రమే ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం పాటిస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది కష్టపడే ఆడవారు, బయటికి వెళ్ళే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. అలాగే హాస్పిటల్స్‌లో జాబ్ చేసేవాళ్ళు కానీ, కొంతమంది డెలివరీ టైంలో కానీ ఏదైనా హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఆపలేం కాబట్టి అవన్నీ మనం మామూలుగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండదగిన వాళ్ళు మాత్రం ఈ విధంగా చేస్తూ ఉండండి. ఏదైనా తుంచడం కానీ, కట్ చేయడం కానీ చేయకూడదు. అంటే ఆకులు తుంచడం కానీ, కత్తితో కట్ చేయడం కానీ అటువంటివి ఏవి చేయొద్దు. చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉండొచ్చు. మరి ఫుడ్ తినొచ్చా అని అంటే ఏంటంటే బిఫోర్ తినగలిగితే తినండి. కానీ 4 అవర్స్ తినకుండా ఉండటం అనేది ప్రెగ్నెంట్ లేడీస్‌కి, లోపల బేబీకి కూడా ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు చక్కగా వాళ్ళు ద్రవ పదార్థాలు ఏదైనా తీసుకోవచ్చు, తినొచ్చు. కాకపోతే ఒక రూమ్‌లో ఉంటూ సాధ్యమైనంత వరకు ఆ ఎండ కిరణాలు అనేవి ఆ డే టైమ్ వచ్చింది కాబట్టి చంద్రగ్రహణం అనేది ఆ టైంలో మాత్రం ఆ కిరణాలు అనేవి పడకుండా చూసుకుంటేనే చాలా మంచిది. అందుకని మరొకరి సాయం ఎవరిదైనా ఇంట్లో వాళ్ళ సాయం తీసుకొని వాళ్ళ చేత ఏదైనా తెప్పించుకుంటూ తింటూ ఉండటం కానీ, ఒక గదిలో ఉంటూ అలా చేస్తేనే చాలా మంచిదండి. ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఒక రూమ్‌లో ఉంటూ డోర్స్ అన్నీ వేసుకుంటూ కూడా ఆ కిరణాలనేవి లోపలికి రాకుండా ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. సింపుల్‌గా పెద్దగా మనమేమి పాటిస్తూ కష్టపడక్కర్లేదు. ఇదండి ఈసారి చంద్రగ్రహణం మార్చి 25న వచ్చిన తొలి చంద్రగ్రహణం. మనకైతే ఎటువంటి ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని అనుకున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే హోలీ పౌర్ణమి రోజు చక్కగా లక్ష్మీ జయంతి కాబట్టి అందరం కూడా అమ్మవారి పూజని చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తే గనుక చాలా చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన వాళ్ళైతే గనుక ప్లీజ్ లైక్ చేయండి. ఆ లక్ష్మీ జయంతి పూజను కూడా నేను ఎండ్ స్క్రీన్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.